శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. భరతుడు ఈసారి అంగీరసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత కొంతకాలం అయింది. ఆయనకు ఉపనయనం చేశారు. తర్వాత ఆయనకు మనసులో ఒక భావన ఉండిపోయింది. అప్పుడు పులహస్రాశ్రమంలోకి వెళ్ళాను, లేడి మీద భ్రాంతి పెట్టుకుని లేడిని అయ్యాను. ఎలాగో అలా కష్టపడి మనసులో భగవంతుణ్ణి పెట్టుకుని లేడిని వదిలి ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాను. ఇప్పుడు కానీ నేను గాయత్రి చేయడం, ఈయన చెప్పిన మంత్రాలన్నీ నేర్చుకుంటే నాకు వివాహం చేస్తానని, నాకు వివాహం చేసిన తర్వాత సంసారంలో పెడితే రేపు పొద్దున్న నాకు పిల్లలు పుడితే మరలా భ్రష్టుణ్ణి అయిపోయి ఎక్కడ జారిపోతానో, అందుకని నేనెవరినో ఎవరికీ తెలియకుండా ఉంటాను. నేను ఒక వెర్రివాళ్ళ ఉంటే నాకు పిల్లనిచ్చేది ఎవరు అని నిర్ణయించుకుని వెర్రివాళ్ళ కూర్చుని ఉండేవాడు భరతుడు. ఇంతలో ఆయన దురదృష్టవశాత్తు తండ్రి మరణించాడు. తల్లి సహగమనం చేసింది. ఇంకా సవితి బిడ్డలైన అన్నదమ్ములు, వీడికేం వచ్చు, వీడికి శాస్త్రం ఏమిటి, వీడిని గొడ్లసాల దగ్గర కూర్చోబెట్టండి, పొలానికి పంపించండి, ఆ పనులన్నీ చూస్తూ ఉంటాడు అని అతనిని ఒరేయ్ పేడెత్తరా అని అనేవారు. ఎత్తేవాడు. పాచిపోయిన అన్నం పెడితే మారు మాట్లాడకుండా అదే తినేసేవాడు. సర్వం బ్రహ్మమయం జగత్ అని బ్రహ్మమునందు మనస్సు కుదుర్చుకుని ఉండిపోయేవాడు. ఒకరోజు అన్నదమ్ములు, నువ్వు పొలానికి వెళ్ళి పంటలు కాపలా కాయరా అన్నారు. ఆయన పొలం వెళ్ళి మంచెను ఎక్కి వీరాసనం వేసుకుని కూర్చున్నాడు. లోకమునందు కొంతమంది చిత్ర విచిత్రమైన ప్రవృత్తులు ఉన్నవాళ్ళు ఉంటారు. పిల్లలు లేని ఒక వ్యక్తి కాళికాదేవి మంచి అవయవహీనత్వం లేని వ్యక్తిని బలి ఇస్తే పిల్లలు పుడతారనుకుని, వీడెవడో బాగా ఉన్నాడు, మాట కూడా మాట్లాడటం లేదు, వీడిని తీసుకుపోదామని తాళ్ళు వేసి భరతుడిని కొడుతున్నారు. బ్రహ్మజ్ఞాన జోలికి వెళితే లేనిపోని ప్రమాదాలు వస్తాయి. చక్కగా కట్టించేసుకున్నాడు భరతుడు. పద అన్నారు. బయలుదేరాడు. ఆలయానికి వేసుకుని వెళ్ళారు. ఏదో పెట్టారు, తినేశాడు. తర్వాత వంగు నరికేస్తామన్నారు. వంగాడు. కత్తి యందు బ్రహ్మము, నరికేసేవాడి యందు బ్రహ్మము, అంతటా బ్రహ్మం చూసి తల వంచాడు. వెంటనే కాళికాదేవి విగ్రహంలోంచి బయటికి వచ్చి, ఆయన బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, అంతటా ఈశ్వర దర్శనం చేస్తున్నాడు, అలాంటి ఆయన మీదన మీరు కత్తి ఎత్తుతారని కత్తి తీసి ఆ వచ్చిన వారి శిరస్సులన్నీ నరికేసి ఆవిడ తాండవం చేసింది. ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వుతూ స్తోత్రం చేశాడు. బ్రహ్మమే అనుకుని ఒక నమస్కారం పెట్టుకుని మరల తిరిగి వచ్చేస్తున్నాడు. అలా వచ్చేస్తూ ఉంటే సింధు దేశపు రాజు రాహుగణుడు అనే అతను ఇక్షుమతి నదీ తీరంలో ఉన్న కపిల మహర్షి దగ్గర తపోపదేశం కోసమని పల్లకీలో వెళ్తున్నాడు. బోయీలు పల్లకి మోస్తున్నారు. అందులో బోయికి అలసట వచ్చింది. వాడిని అక్కడ వదిలేశారు. 4వ బోయి కోసం చూస్తున్నారు. అక్కడ భరతుడు కనపడ్డాడు. మంచి దృఢకాయుడే ఉన్నాడు. ఈయన్ని తీసుకురండి, పల్లకి మోస్తాడు అన్నారు. బాగా పొడుగ్గా ఉన్నవాడు పల్లకి పట్టుకుంటే ఒక ఇబ్బంది ఉంటుంది. ఈయన పల్లకి మోస్తున్నాడు. అంతటా బ్రహ్మాన్ని చూస్తూ ఆనందపడిపోవడం, ఒక్కోసారి ఈశ్వర తేజస్సు జ్ఞాపకాన్ని వచ్చి అడుగులు తడబడుతూ ఉండేవి. అటువంటప్పుడు ఎత్తుపల్లాలకు లోనై పల్లకీ లోపల కూర్చున్న రాజుగారి తల పల్లకీకి అంచుకి గట్టిగా తగిలేది. ఆయన 2-3 సార్లు చూసి, ఎందుకురా అలా ఎగిరెగిరి పడుతున్నారు, ఒంటి మీద తెలివి ఉందా మీకు అని అడిగారు రాజుగారు. వాళ్ళు, అయ్యా మా తప్పు కాదు, కొత్తగా బోయి సరిగా లేడు, వీడు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాడు అన్నారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఆ బోయి వంక చూసి పరిహాసం ఆడాడు. మోస్తున్నవాడా బ్రహ్మజ్ఞాని, అన్నిటికన్నా ప్రమాదం బ్రహ్మజ్ఞానితో పరిహాసాలు ఆడడం. రాజుగారు పల్లకి డేరా తప్పించి కిందకు చూసి తిన్నగా నిందించకుండా పరిహాసపరయుక్తమైన నింద వేశాడు. అలా చేస్తే ఆయన ఏమీ మారు మాట్లాడకుండా ఇంకొక నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. తాను అన్ని మాటలు అన్నాడు కాబట్టి జాగ్రత్తగా మోస్తాడని రాజు అనుకున్నాడు. ఈయన మరలా బ్రహ్మమునందు రమించిపోతూ మళ్ళీ చూశాడు. ఎందుకో మళ్ళీ రాజుగారి బుర్ర ఠంగుమని తగిలింది. అప్పుడు రాజు, ఒరేయ్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోస్తున్నట్లుగా నాకు కనపడటం లేదు, నిన్ను రాజదండం చేత నా మార్గంలోకి తిప్పే అవసరం నాకు కనపడుతోంది, పలకమేమిటి అన్నాడు. ఇప్పటి వరకు పుట్టిన తర్వాత భరతుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. రాజా,
నువ్వు మాట్లాడేది నిజమే. నువ్వెవరికి శిక్ష వేస్తావు? ఈ శరీరానికి మాత్రమే కదా. ఈ నాకు కాదు, నేను ఆత్మ అని ఉన్నవాడిని. ఇది నీ మాయ, నీ అజ్ఞానాన్ని బయటపెడుతోంది అని అన్నాడు. ఆ మాటలు వినగానే రాజు ఆశ్చర్యపోయాడు. అయ్య బాబోయ్, మోస్తున్నవాడు ఎవడో సామాన్యుడు కాదు, ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడుతున్నాడు అని పల్లకి ఆత్మని గబాలను కిందకు దిగి ఆయన వంక చూస్తే గుర్తుపట్టడానికి యజ్ఞోపేతం ఒక్కటే కనబడింది. ఆయన పాదాల మీద పడి నమస్కరించాడు. అయ్యా, నన్ను పరీక్ష చేయడానికి బహుశా కపిలుడే ఇక్కడికి వచ్చాడని అనుకుంటున్నాను. మీరు ఎవరు నిజం చెప్పండి. మీ వంటి బ్రాహ్మణుల జోలికి నేను రాను. మీ మాటలు నన్ను చాలా సంతోషపడ్డాయి. నాకు ఒక మాట చెప్పండి, లేనిది ఎలా కనబడుతుంది అని క్షమాపణలు చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు రాజు. అప్పుడు భరతుడు నవ్వి, రాజా, నువ్వు ఉపదేశం పొందడానికి అర్హత పొందావు, అందుకని చెప్తున్నాను. నేను అనబడే పదార్థం ఈ కన్నుల చేత చూడలేనిది కాదు, ఈ కన్నులకు కనపడుతుంది. దీన్ని తిరస్కరించకపోతే ఏదో కనబడుతుందని అదే సత్యమని నిలబడిపోయిన వాడివే. ఇప్పుడు ఇంకా నీకు బోధ ఎందుకు? ఈ నేత్రానికి మూడిటి వలన అనేకం కనబడతాయి. అవి కాలము, బుద్ధి, నామము. రూపము ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. నామము రూపము రెండూ లేకపోయినా మాయిపోయినట్లు అవుతుంది. రూపం చేత నామం మారదు, నామము రూపం చేత మారవలసిన అవసరం లేదు. కానీ ఈ రెండూ అశాశ్వతమే. నామము రూపము రెండూ అబద్ధాలే. నామరూపాలు కాలగతి యందు బుద్ధి చేత తిరస్కరింపబడుతుంది, మాంసనేత్రం చేత మగ్నం చేయబడుతుంది. అది నువ్వు తెలుసుకుంటే ఇప్పుడు నేను చెబుతాను. ఒక్క మాట ఆలోచించు. ఇది పృథివీ, దీని మీద ఆ చరణాలు పెట్టాను. ఈ చరణాలు ఇవన్నీ పృథివీ వికారణాలే. ఈ మొత్తం వికారాలకి నీవు ఒక పేరు పెట్టుకున్నావు. నేను మహారాజు, వాడు బోయి అని అనుకుంటూ నన్ను నిందించి మాట్లాడుతున్నావు. కానీ నీవు మాట్లాడడానికి ఆధారమైన ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే. రెండు శరీరాలు ధరించాయి. ఈ రెండు నామరూపాల చేత గుర్తింపబడుతున్నాయి. కానీ ఇవి మాయ, వీటికి అస్తిత్వం లేదు. లోపల ఉన్నదే శాశ్వతం. రాజా, నువ్వు ఇది తెలుసుకుంటే సత్యం తెలుసుకున్నట్టే. నీకు తత్వం అర్థం అయిపోయింది. కానీ సంసారం అనే అడవి దీన్ని అర్థం లేకుండా చేస్తోంది. అక్కడ బంధుత్వం అనే తోడేళ్ళు ఉన్నాయి. అవి మేకల వెంట తరుముకొచ్చినట్లుగా వస్తున్నాయి. ప్రతి వాని ఇంట్లో ఈగలు ఉంటాయి, పొమ్మంటే పోవు. వాటిని తోలుకు తిని బతుకుతూ ఉంటారు. అలాగే పిల్లలు భార్య వెంబడించి ఉండనే ఉంటారు. కామన పోయినట్లో ఉంటుంది, కానీ మళ్ళీ వచ్చి చేరుతుంది. రాజా, వ్యవసాయం బాగా చెయ్యాలని అనుకున్నవాడు కలుపు మొక్కను కత్తిరిస్తే సరిపోదు, మళ్ళీ మొక్క పెరుగుతుంది. మొదటి నుంచి తీసి పారేస్తే ఎండిపోయిన తర్వాత తగలబెట్టేసేయాలి. తరించాలనుకున్నవాడు కామాన్ని ముందుగా గెలవాలి. అలా గెలవకపోతే ఏమవుతుంది? అడవిలో వెళ్తుండగా నేను చూసి 6 దొంగలు వెంటబడతారు. ఆ 6 ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. 5 ఇంద్రియములు, 1 మనస్సు. ఈ 6 లోపల కూర్చుని ఇంత జ్ఞానం కలిగినా, ఇంత ధర్మం కలిగినా ఎత్తుకుపోతారు. నువ్వు పతితుడు అయిపోతావు. పతనం అయిపోయి మళ్ళీ పుడుతూ ఉండడం, శరీరంలోకి వెళ్తూ ఉండడం, ఇది నేను అనుకునే అనుబంధాలతో నిమగ్నం అయిపోవడం, ఈశ్వరుని తెలుసుకోవడం, ఇలా భ్రమణం జరుగుతూనే ఉంటుంది. రాజా, ఏనాడు నీ జ్ఞాననేత్రం విచ్చుకుంటుందో ఆనాడే భాగవతుల పాదసేవ చేస్తావు, వారి పాదాల మీద పడతావు, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు, భక్తితో ఉంటావు, కర్మాచరణాలు చేసి వైరాగ్యాన్ని పొందుతావు. అదే మనిషి పొందవలసిన స్థితి అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెబితే రాహుగణుడు విని వైరాగ్యం పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు. భరతుడు మోక్షం పొందాడు. ఇలా ఎంతోమంది ఒక చిన్న పొరపాటుకి ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది. మనిషి సాధన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అరణ్యానికి వెళ్తే మోక్షం వస్తుందని అనుకోవడం చాలా అమాయకత్వం. ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు, ఇంట్లోనే ఉండి నాభి మోక్షం పొందాడు. అంత వైరాగ్యములోనూ అంతఃపురంలోని బయటికి వెళ్ళి వృషభుడు మోక్షాన్ని పొందాడు. ఇంట్లో ఉంటే నన్ను ఏదో పట్టేసుకుంటుందని భయపడిపోయి అరణ్యానికి వెళ్ళి 3 జన్మలు ఎత్తి మోక్షం పొందాడు భరతుడు.
కాబట్టి నిన్ను పాడు చేసేది ఇల్లు కాదు, నీ లోపల ఉన్న మనస్సు. అందుకే ఆధునిక కవి ఒక మాట అన్నారు, తలనీలాలు అస్తమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది, మళ్ళీ పుట్టొస్తున్నాయి పాపాలు. పాపాలకు నిలవైన మనస్సును ప్రక్షాళన చెయ్యాలి. నీ మనస్సే నీ ఉన్నతికి కానీ నీ పతనానికి కానీ కారణం అవుతోంది అని ఒక అద్భుతమైన విషయాన్ని నలుగురి యందు 4 విషయాలను ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమైన ఘట్టాన్ని గృహస్థాశ్రమంలో తరించడానికి మనకి ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ వ్యాసభగవానుడు ఇచ్చిన అమృత ఫలాలని పోతన గారు ఆంధ్రీకరించి మనల్ని ఉద్ధరించారు.